హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 74. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బంగారాజు వారి అత్తతో ఇలా అంటున్నాడు. వాడి కూతురు పెళ్లి సంతోషంగా చేస్తూ ఉంటే నాకు మండిపోతుంది. వాడి వల్లే కదా నీ పెళ్లి ఆగిపోయింది. నువ్వు పెళ్లికి నీ జీవితానికి దూరంగా అయ్యింది. అలాంటిది వాడిని అసలు సంతోషంగా ఎలా ఉండనిస్తాను అని చాలా కోపంగా తన మనసులో ఉన్న రాజారావు గారి మీద తనకున్న పగని బయట పెట్టాడు బంగారాజు. వాడిని ఊరందరి ముందు అవమానించురా. ఆ పిల్ల పెళ్లి అంటున్నారు కదా, ఎలా అయితే నా పెళ్లి ఆగిపోయిందో అలాగే ఆ పిల్ల పెళ్లి కూడా ఆగాలి. ఈ ఊరందరి ముందు ఆ రాజారావు ఒక దోషిగా నిలబడాలి. వాడి పరువు మర్యాదలు అన్ని మంట కలిసిపోవాలి. ఆ శిక్ష వాడికి మాత్రమే కాదు, వాడి రానున్న తరాలు, ఆ పై తరాలు వాళ్ళు కూడా శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. ఈ ఊరిలో ఏ ఒక్కడి నోటి నుండి వాడి పేరు రానివ్వకుండా చేయాలి. వాడి కూతుర్ని సొంతం చేసుకుంటే ముందే అది పిచ్చిది అని ఇంట్లో కట్టి పడేశారు. అలాగే ఇంకేదో పేరు చెప్పి ఇంట్లోనే కూర్చోబెడతారు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు, తగ్గేది ఏమీ లేదు. అదే ఆ పిల్ల పెళ్లి ఆగిపోతే ఊరందరి ముందు రాజారావు దోషిగా నిలబడితే పరువు మర్యాదలు లేని ఓ మనిషి చచ్చినా ఒకటే బతికినా ఒకటే అని అంది ఆవిడ. అర్థమైందత్తా, ఇప్పుడు చూడు వాడిని ఎలా ఆడుకుంటానో, వాడి పరువు మర్యాదలతో ఎలా ఆడుకుంటానో చూడు. ఆ పిల్ల పెళ్లి పీటల మీదే ఆగిపోయేటట్టు చేస్తా. ఊరందరి ముందు వాడు చెయ్యని పనికి దోషిగా నిలబెడతా. ఆ తర్వాత వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని అనుభవించి చిత్రవద చేసి చంపుతా. పరువు మర్యాదలు లేనివాడు, తన కూతుర్ని కాపాడుకోలేనివాడు వాడంతట వాడే లోపల నుండి కుమిలి కుమిలి చేస్తాడు అని చాలా క్రూరమైన ఒక ప్లాన్ వేశాడు బంగారాజు. శభాష్రా, ఇప్పుడు నువ్వు నా అన్న కొడుకు అనిపించుకున్నా. ఆ పని చేసి నా ముందుకురా, ఈ ఊరే నీకు రాసిస్తా అని అంది బంగారాజు వాళ్ళ అత్త. అన్నా, ఆ వీరన్నగాడు ఎక్కడున్నాడో తెలిసిందన్నా అని ఒక రౌడీ వచ్చి చెప్పాడు. సరిగ్గా సమయానికి దొరికాడురా, వాడిని ఎత్తుకురండి, వాడితో చాలా పని పడింది అని రాక్షసుడిలాగా నవ్వుతూ వాళ్ళ మనుషుల్ని ఆ వీరన్న దగ్గరికి పంపించాడు బంగారాజు. ఇక్కడ రాజారావు గారి ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్నారు. మీరా కూడా వచ్చి అందరితో పాటు కూర్చుంది. మంజు, నువ్వు కూడా రా అంటూ మీరా మంజుని పిలిచింది. మంజు కొంచెం వెనక్కి జరిగి, లేదు మీరా, నేను అన్నయ్యతో కలిసి తింటాను, నువ్వు తిను అని అంది. అయితే అన్నని కూడా రమ్మను, అందరం కలిసి తిందాం అని అంది మీరా. రాగు తర్వాత తింటాడులే, నువ్వు తిను మీరా అని అంది రాజీ. అయినా ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలి, మనకి బాగా దగ్గరికి రానివ్వకూడదు. అర్హత స్థాయి తెలిసి ఉండాలి కదా. పెళ్లి చేసుకోబోతున్నా, ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా అని ఒకవైపు మంజుని తక్కువ చేసి చూపిస్తూనే మీరాని కూడా కొంచెం బెదిరించింది రాజీ. నీకు పెళ్ళైంది కదా, మరి నీకు తెలిసాయా ఏంటి అని సూరమత్త కౌంటర్కి సైలెంట్ అయిపోయింది రాజీ. అమ్మ మంజు, రఘుని తీసుకొనిరా, మీరు కూడా వచ్చి కూర్చోండి. మీరా అంత ప్రేమగా పిలుస్తున్నప్పుడు రావాలి కదా అని పిలిచింది సూరమత్త. పర్లేదు బామ్మ, అన్నయ్య ఏదో పనిలో ఉన్నాడు, మేమిద్దరం తర్వాత తింటాం అని అంది మంజు తన మనసు రాజీ మాటలకి నెచ్చుకోవడం వల్ల. ఇప్పుడు పనులేంటి రఘు అని పిలిచింది సూరమత్త. అమ్మా వస్తున్నాను అంటూ బయటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు రఘు. ఏమైందమ్మా, ఏమైనా కావాలా అని అడిగాడు. నువ్వు నీ చెల్లి వచ్చి కూర్చోండి, మాతో పాటు తిందురు. ఇవాళ వంట మీరా చేసింది. మీరాని అమ్మ అమ్మ అంటావు కదా, మరి మీ అమ్మ వంట చేస్తే తినకుండా ఏం పని చేస్తున్నావు అని అడిగింది సూరమత్త. అయ్యో అలా ఏం లేదమ్మా, మేం తర్వాత తింటాం అని కొంచెం ఇబ్బందిగా అన్నాడు రఘు. తర్వాత కాదు, ఇప్పుడే వచ్చి తిను అని అంది సూరమ్మత్త.
సూరమ్మత్త చూసిన చూపుకి కొంచెం భయపడి రఘు రాజారావు గారి వంక చూశాడు. ఏంట్రా రాజా వంక చూస్తున్నావు? వాడు కూడా నా మాటకు వ్యతిరేకించాడు. ఏం రాజా అని రాజారావు వంక చూసింది సూరమ్మత్త. రఘు వచ్చి కూర్చో. మీరా అడుగుతుంది కదా, సూరమ్మత్త కూడా రమ్మంటుంది. పనులు తిన్నాక చేసుకోవచ్చు, రా ఇలా వచ్చి కూర్చో అని అన్నారు రాజారావు గారు. అవును రఘు, రా వచ్చి కూర్చో అని వైదేహి కూడా అంది. వాడిని బతిమలాడుతున్నావేంటి వైదు? రఘు గమ్మున వచ్చి కూర్చో. మంజు నువ్వు కూడా రా అని కోపంగా అన్నాడు చక్రి. అందరూ అలా బలవంతం పెట్టేసరికి రఘు మంజు వంక చూసి పద అని సైగ చేశాడు. రఘు వెళ్ళి గౌతమ్ పక్కన కూర్చున్నాడు. గౌతమ్ తనకి పళ్ళెమిచ్చాడు. దాంట్లో అన్నం, మీరా చేసిన కూరలన్నీ పెట్టి వైదేహి అతనికి ఇచ్చింది. మంజు వెళ్ళి మీరా పక్కన కూర్చుంది. మీరా కూడా మంజుకి తాను చేసిన వంటలు పెట్టి పళ్ళెం ఇచ్చింది. ఇవాళ వంట మీరా చేసిందా అమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు చక్రి. మరి బంగారాజు ప్లాన్ ఏంటి? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా వినాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద ప్రెస్ చేసి ఈ స్టోరీయే కాకుండా నేను రాసిన ఇంకా స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా మీరు చదవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.